ఎన్నుకుంటావు నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా నా శ్రమలు సహించి నాకాశ్రయమైనావు నా వెదలు భరించి నన్నాదుకున్నావు నా శ్రమలు సహించి నాశ్రయమైనావు నా వెదలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచి ఉన్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచి ఉన్నావు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సంతసము నీలో నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సంతసము నీలో నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతు ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము చదువుకున్నామండి. ఒక్కొక్కరు తీసుకొచ్చిన చదువుదాం. సరే. యెహోవా చేతిలో రాజుల దీమం నీటి కాలువ వలెనున్నది. ఆయన తన సిద్ధులకి చొప్పున దాన్ని చెప్పును. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే ఆగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి తను సంపాదించుకున్నట కంటే కొనుట ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణమును కోరుకుంటారు. భక్తిహీనుల మనసు కీడు చెడుగోరు, వాడు తన పొరుగువానికైనను దయ తలంచడు. అపహాస్యకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివినందు. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఏదైనా కనిపెట్టు. భక్తిహీనులు ఆయన నాశనమును కూర్చు. మూసుకున్నవాడు వారు మొరపెట్టినప్పుడు అంగీకరించబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపము చల్లార్చును. రోజు పడిన కానుక మహాకోపమును శాంతివచ్చు. న్యాయమైన తీర్పు చేయుట నీతిమంతుడికి సంతోషపడు. పాపం ఇచ్చే వారికి అది భయకరం. శుభభోగములు ఎందుకు వాంచగల వారికి ఏమి కలుగును. ద్రాక్షారసమును నూనెను వాంఛించువానికి ఐశ్వర్యం కలుగుతుంది. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తపడరు. యథార్థవంతుల విశ్వాసవంతుడు ప్రాణము విసిగించు జగముల పాపము చేయుట కంటే అరణ్యములో నివసించిన మేలు. విలువగల ధనము మోహిడు జ్ఞానులకు కలిగింది. బుద్ధిహీనుడు దాన్ని నిలపరచును. నీతిని కోపము అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన భక్తుడు పరాక్రమశాలుగా పట్టణ ప్రకారాన్ని వేడును. అట్టి వారు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిది నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకున్నాడు. అహంకారి గర్విష్ఠునికి అపహాస్యుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరి వాని చేతులు పనిచేయనల్లవు. వాని ఇచ్చ వాని చంపును. తెల్లమెల్ల ఆశ పుట్టించును. నీతిమంతుడు వెనకతీయక ఇచ్చు చూడును. అది 27 చదువు.
ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుల ప్రేమగల మాత్రమే మరొక దినం మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను ఆయన. ఈ మధ్యాహ్న సమయంలో ఈ సన్నిధి నాతో గురించి మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్కులో ఉన్నటువంటి జీవాన్ని మేము గ్రహించగలిగి ప్రభా నీకు దగ్గర వారంగా సమీపస్తులుగా జీవించడానికి ఆలోచన ఆశ కలిగి జీవించడంలో మమ్మల్ని కృతజ్ఞులుగా చేయాలి. సమస్తంలో చేయగల దేవుడు కనుక నీకు అప్పగించుకునే వారంగా సిద్ధపరచండి ప్రభా. లోకాన్ని చూస్తున్నాం కానీ నేను చూడలేకపోతున్నాను. నీ వాక్యము మా ఎదుట ఉన్నది కనుక నీ వాక్యం ద్వారా మేము రేపబడిన వారముగాను ఈ వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని అలవర్చుకునే వారముగాను ఉండగలుగుటకు సహాయం చేయండి. మధ్యాహ్న సమయంలో మీరు మాకు తోడయండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. సమస్త వ్యతిరేకతను చీకటిని దూరపరచండి నాయన. వినుబుద్ధి పుట్టించండి. గ్రహించగలిగిన ఆలోచన కూడా మాలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపా హస్తాలు తోడుగా ఉంచి నడిపించండి. ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పను. దేవుడు హృదయ పరిశోధకుడు అని బైబిల్లో వింటున్నాం. హృదయం అంటే అసలు ఏంటి? అందులో ఒక ఆలోచన కలుగుతుంది. ఒక మనస్సాక్షి అనేది ఉంది. అంటే మనిషికి అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. బయట కనబడుతున్నాయి, లోపల కూడా అవయవాలు ఉన్నాయి. అన్నీ పనిచేస్తున్నాయి. దేవుడు కంపోజ్ చేశాడు. అయితే కనబడనటువంటి ఆలోచనలను పుట్టించే ఒక హృదయం ఉంది. దేవుడు కనపడనటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. కనబడని ఆలోచనలు పుట్టించే ఈ హృదయం దాన్ని జాగ్రత్తగా కాపాడుకును అనే దేవుని వాక్యం. అంటే హృదయంలో ఆలోచనలు మంచి పుడతాయి, చెడు పుడతాయి. మంచి చెడులు రెండు కూడా ఉన్నాయి. ఎందుకంటే లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి చెడులు కలిగి ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. మన కన్నులు మంచిని చూస్తున్నాయి, చెడును చూస్తున్నాయి. కానీ మన మనస్సు అంటే మరలా అదేంటి? హృదయం అంటే మనస్సాక్షి అంటే ఇవన్నీ కంటికి కనబడేది కాదు. కనుక మన మనస్సు ఎటు వైపు మలుతుందో అటు దేనిని ఆకర్షించుకుంటుందో దాన్ని బలపరుచుకొని మనలోని ప్రవేశిస్తుంది. కనుక కన్నులతో చూచి హృదయంతో గ్రహించి వారి హృదయాలు మార్చుకోలేదని కూడా దేవుని వాక్యము రాయబడింది. చూస్తున్నారు, గ్రహిస్తున్నారు, కానీ మనసు మార్చుకోలేనటువంటి స్థితిలో గుడ్డివారుగా అందులుగా ఉన్నారు అనేది రాయబడింది. దినాల్లో కూడా దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, చూస్తున్నాం. దేవుని కార్యాలు కూడా కొన్ని మనం
మన పట్ల చూస్తున్నాం, ఇది దేవుడు చేసిన కార్యమే అనుకుంటున్నాం, దేవుని వల్ల ఇలాగా జరుగుతున్నాం అని. కానీ సంపూర్ణమైనటువంటి జీవిత విధానానికి మనము రాలేకపోతాం. కనుక ఎవరైనా సరే మన మనస్సుని అప్పగించాల్సింది ఎవరికంటే రాజులు మొదలుకొని సామాన్యులైనటువంటి వారికి కూడా ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి అని రాయబడింది కదా. యెహోవా చేతిలో రాజు యొక్క హృదయము నీటి కాలువల వలె ఉన్నది అని. నీటి కాలువ అంటే ఒకవేళ తిన్నగా ఉందా, లేకపోతే వంకరగా ఉందా, ప్రవాహమా, దాన్ని ఎలా పోల్చుకున్నాం? నీటి కాలువ ప్రవాహమా? నీటి కాలువ ప్రవాహలాగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా నీరు. అది తిన్నగా ఉందా, లేకపోతే ఎలాగా వంకరగా ఉందా? దేవుని యొక్క చేతిలో రాజు హృదయం నీటి కాలువల వల్లే ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పును. అంటే ఇప్పుడు మానవుడు తిప్పుకోవడం అనేది, మానవుడు తీసుకునే ఆలోచనలు ఎలా ఉంటుందంటే, మానవుని యొక్క ఆలోచన ప్రకారంగా మానవుడు తిప్పుతాడు తన హృదయాన్ని. కానీ దేవునికి అప్పగించుకోగలుగుతున్నప్పుడు దేవుడు తన చిత్త ప్రకారంగా ఆ హృదయాన్ని తిప్పగలుగుతాడు. అందుకనే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని ఉంది. కనుక మనం అప్పగించాల్సింది ఏంటి? హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు హృదయం నిండి ఉన్న దానిని బట్టి ఏమవుతుంది? శరీరము ప్రవర్తిస్తుంది. ఇది కావాలి మనకి. కనుక ఎప్పుడు రాజు ఎవరై ఉండాలి? మనలో దేవుడు రాజు అయి ఉండాలి. మన హృదయంలో దేవుడు రాజు అయి ఉండాలి. కనుక ఎప్పుడైతే ఆయన మనకి రాజు అయి ఉన్నప్పుడు, మన హృదయం ఆయన చేతికి మనం అప్పగించగలిగినప్పుడు ఆయన ఆ హృదయాన్ని ఎలా తిప్పాలో అలా గైడ్ చేస్తాడు దేవుడు. కనుక మనం అలాంటి అనుభవానికి రావాలి అంటే ఏం చేయాలి? మనలో మనం లేకుండా చెప్పండి, మనం లేకుండా పోవాలి. ఏదైనా ఇటు చూసినా కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనకి నేర్పుతుంది. మనలో మనం స్థిరపడిపోయింది, మన మనస్సు మనలో స్థిరపడింది, మన ఆలోచనలే మనం నెరవేర్చగలుగుతున్నాము. అయితే దేవుని ఆలోచన మనం నెరవేర్చగలుగుతున్నామా? దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తీసుకుంటున్నామా? మన పట్ల ఆయన ఉద్దేశం ఏమిటి? మన పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది? మనల్ని ఏమి చేయాలని ఉద్దేశించి ఉన్నాడు దేవుడు అనేది మనం దేవుని దగ్గర నుంచి గ్రహించాలంటే ఏం చేయాలి? దేవుని దగ్గరే మనం అడగాలి. అడిగి దేవుని దగ్గర అడిగి తెలుసుకొని మనం నడవటానికి ప్రయత్నం చేయాలి. మనం నడిచేది ఒక ప్రవర్తన వారి యొక్క దృష్టికి యథార్థంగానే కనపడుతుంది అని రాయబడింది. తనకి ఏర్పరచుకున్న మార్గం కూడా తనకి యథార్థంగానే కనపడుతుంది. తన జ్ఞానం తనకి యథార్థంగానే కనపడుతుంది. తన మాటలు తను కూడా మంచిగానే మాట్లాడినట్టుగా కనపడుతున్నాయి. కానీ అంతకంటే ఇంకా మించినటువంటిది దేవుని దగ్గర ఉన్నదేమో అది మనకి తెలియదు. కనుక ఎప్పుడు కూడా దేవునికి అప్పగించుకోగలిగే ఆ స్థితి మనకి కావాలి. ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకోగలుగుతామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టము ఉంటుంది. కనుక ఈ హృదయము దేవునికి అప్పగింది. అంటే ఈ హృదయము ఘోరమైన
వ్యాధి కలది అని కూడా వ్రాయబడింది. దాన్ని గ్రహించగలిగిన వారు హృదయపు వ్యాధి. చూడండి, నోటితో అబద్ధం ఆడతామా? మానేసాం, అబద్ధాలు మానేసాం. కానీ మనసుతో అబద్ధం ఆడుతున్నామా? అది అక్కడ రావాలి. ఇప్పుడు నేను సిగరెట్లు మానేశాను, సిగరెట్లు తాగను. నేను అది చూసిన వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చేదంటే సిగరెట్ తాగడం. మరి మనసులో సిగరెట్ తాగాలనే మనసు ఉందా? అది ఎవరు చూసారు? అంతే కదా. నాకు తెలియదు, నాకు తెలుసు, పక్కన వాళ్ళకి తెలియదు. అలానే ఒక మాట్లాడటం మానేసాం, వ్యర్థమైన మాటలు మాట్లాడటం మానేసాం, వ్యర్థమైన ఆలోచనలు మానేసాం. ఆలోచించే వాళ్ళకి తెలుసు. మరి నేను అదే కాదు, మనకి జయం కావాలంటే భౌతిక సంబంధమైన దాని యందు జయించడం కాదు, లోపల ఒక అంతరంగం ఉంది. దేవుడు ఆంతర్యంలో పరిశోధించు దేవుడు అని ఉంది. లోపల ఒక మనస్సు ఉంది. ఆ మనస్సుని మనం జయించాలి. ఇది పోరాటం మానవుడికి. ఇది ఎవరికి సాధ్యం? ఎలా సాధ్యం? అర్థమైందమ్మా? బాహ్యంగా కనబడుతుంది. ఎలా కనబడుతున్నాం? అన్ని ఏమి తప్పులు చేయనట్టుగానే కనబడుతుంది, చేయట్లేదు వాస్తవంగానే. అమ్మా అది దేవుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏంటంటే, పరిసయ్యులకు శాస్త్రులకు నేర్పిన భక్తి విధానాల్లో వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా ఉన్నారు. కానీ దాన్ని ధర్మశాస్త్రపు ఛాయలు వారిలో లేవు. దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఏంటంటే, ఆయన పరిశీలన చేసుకున్నప్పుడు ఆయన ఎలాగా పరిశీలన అర్థమవుతుంది? ప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ హృదయాలను బట్టి ఎరిగి వారితో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడాడు కదా. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయ స్థితిని ఎరిగి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ హృదయ స్థితి ప్రభుకి తెలిసిపోతుంది ఎలా ఉంది, ఏ స్థితిలో వస్తున్నారు. మరి ఇప్పుడు కూడా మనం కూడా అలాగనే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటున్నాడు కదా. మన హృదయ స్థితి కూడా దేవుడు ఎరిగే ఉన్నాడు కదా, తెలుసు. కనుక దేవుని దృష్టికి మనము బాహ్యంగా ఏ పొరపాటు చేయకపోయినా, ఏ అబద్ధాలు ఆడకపోయినా, ఏ దొంగతనాలు చేయకపోయినా, ఏ మోసం చేయకపోయినా, ఏ అన్యాయం చేయకపోయినా, అంతరంగంలో ఆ రూపం ఎలా ఉంది? పవిత్రంగా ఉందా? హృదయము పవిత్రంగా ఉందా? దాని మీద పోరాటం రావాలి. నిన్న మనం చదువుకున్నాం కదా, ఏంటి? నా హృదయము పవిత్రపరుచుకొని ఉన్నాను, శుద్ధి చేసుకుని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని పవిత్రుడనై తిని అనుకునదగిన వాడు ఎవడు? ఇది కావాలి మెయిన్. ఇప్పుడు మనం చేయాలంటే దేవుడు సమస్తంలో చేయగలడు అని మనకి తెలుసు, కన్ఫామ్. అన్ని అనేకమైన చెప్తున్నాం మనం. దేవుని దయ వల్ల నాకు గుండె నొప్పి పోయింది, తలనొప్పి పోయింది, శరీర భౌతిక సంబంధమైనటువంటి ఏదైనా కానీ దేవుడు బాగు చేశాడని స్తుతికోటాలు పెట్టుకుంటున్నాం. నా మనస్సులో ఈ యొక్క చెడు ఆలోచన పోయిందే అనే స్తుతికోట ఎప్పుడైనా పెట్టావా? బయటికి చెప్తే ఏమవుతుందంటే, అందుకని
ఇప్పుడు కొంతమంది ఏంటంటే సంఘం ఎదుట లేచి నా మనస్సు ఇలాంటిది అని చెప్పగలిగేది ఎవరైనా ఉన్నారా? చెప్పలేరు కదా. చెప్తే ఏమైపోద్ది? సంఘము బలహీనమైపోద్ది. సంఘం ఎదుట అంటే భరించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే దేవునికి ఒక్కనికే ఉంది. అర్థం కదా? ఏదైనా ఒక క్రియారూపమైనటువంటి పదం ఏదైనా ఒకవేళ నేను దొంగతనం చేశాను అని చెప్పేసి క్లియర్గా లేచి చెప్తే దొంగ అని నా మీద ముద్ర పెడుతుంది. ఆలోచనలో నేను చేసే పొరపాట్లన్నీ కూడా నేను బయట పెట్టగలిగే స్థితిలో ఉంటే అప్పుడు ఆ ఆలోచన ఇతని ఆలోచన ఎలాంటిదా అని దాన్ని సమర్థించుకోగలిగే శక్తి మానవుడికి ఉందా? దాన్ని దిద్దగలిగే శక్తి మానవుడికి ఉందా? ఇది లోతు అనుభవం కదా, అవునా కదా? కానీ మరి దాన్ని ఎలాగా దాన్ని సరిచేసుకోవాలి? నా హృదయాన్ని పవిత్రపరుచుకొని ఉన్నాను, నేను శుద్ధుడనై తిని అనుకునదగిన వాడు ఎవడో అన్నాడు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని అన్నాను. మంచి ఉన్నా చెడు ఉన్నా కానీ చెడు ఉంచుకొని మంచి మాట్లాడకూడదా? ఏమండి? చెడు ఉంచుకొని కపటం పెట్టుకొని ప్రేమతో మాట్లాడు అంటే ఏమైపోయి ఉన్నాడు మనిషి? విమనస్సుకుడై ఉన్నాడు, చంచల మనస్కుడై ఉన్నాడు. అవునా కదా? ఉభయచరి అయ్యగారు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. ఉభయ రెండు అంటే నీటిలో ఉండగలదు, గాలిలో ఉండగలదు, కప్ప ఉభయచరి. అలాగా ఇప్పుడు మన హృదయంలో చెడు పెట్టుకొని మంచి మాట్లాడగలిగే, ఇప్పుడు మీ మీద నాకు చెడు అభిప్రాయము ఆలోచన కలుగుతుంది అని చెప్పితే ఎలా ఉంటుంది? ఎవరు తట్టుకోలేరు. చెప్పకూడదా? చెబితే మానవుడు దిద్దుబాటు చేయగలడా? చేసుకోగలడా? మనసు పాడు చేసుకుంటాడా? ఒకవేళ చెప్పినవాడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ దోషాన్ని తీసి బయట వేస్తే ఆ బయట విన్న వ్యక్తి తను పాడవుతాడా? బాగుపడతాడు. కనుక ఇప్పుడు మనకి జయం ఎలా రావాలి? నేను ఇప్పుడు సో ఇప్పుడు ఇండివిజువాలిటీ ఎవరికి వారు రక్షణ అనేది ఇండివిజువాలిటీ అని ఉంది. అంటే రక్షణ అనేది నీ ద్వారా నీ సొంతమే, నీ ద్వారానే రక్షణ. దేవుడు నువ్వు రక్షించుకుంటావో లేదో, నీ సంఘాన్ని రక్షించుకుంటావో లేదు. కనుక ఇన్ని హృదయాలు దేవుడు అంత తరంగంలో ఎరిగిన దేవుడు కదా. ఎక్కడ చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశాను అని అంటున్నాను. నతానేలు విషయం అంజూరు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అని అన్నాడు కదా. కనుక అలానే కాకుండా ఎన్నో సందర్భాలు ప్రభు హృదయ పరిశీలన చేసి మాట్లాడారు. ఇప్పుడు మనం భౌతికమైనటువంటి విషయాల్లో, ఎందుకంటే ఈరోజు కొన్ని మాటలు చెప్పుకోలేం, భౌతిక విషయాల్లో మనం మానేస్తున్నాం. అబద్ధాలు మానేస్తున్నాం, దొంగతనాలు మానేస్తున్నాం, ఏదో సిగరెట్లు సినిమాలు ఇట్లాంటివి మానేస్తున్నాం. కానీ మనస్సులో మానేస్తున్నామా? నేను 20 రోజుల నుంచి అది కష్టం అండి. మరి అది దేవునికి సాధ్యం కాదా? ఇప్పుడు నీకు శరీరము స్వస్థపరుస్తున్నాడు కదా దేవుడు.
శరీరం స్వస్థపరుస్తున్నాడు, శరీర గాయాన్ని స్వస్థపరుస్తున్నాడు, శరీర వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు, శరీర అవసరతను తీరుస్తున్నాడు. మరి నీటి అంటే యెహోవా చేతిలో రాజు యొక్క హృదయము నీటి కాలువల వలె ఉన్నది. నీటి కాలువల వలె ఉన్నది. ఆయన చిత్త వృత్తి, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని అంటే హృదయాన్ని తిప్పగలిగే శక్తి దేవునికి ఉందా లేదా? స్వస్థపరిచే శక్తి ఉంది కదా. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాను, దేవుడు ఎంత స్వస్థత చేసి స్కటన్ అయిపోయాను, బాడీ ఎలా వచ్చి నేను చెప్పుకుంటే చాలా మంది చెప్పుకున్నాను. నా హృదయం ఎంత ఘోరమైన వ్యాధి, దేవుడు నన్ను మార్చేశాడనే సాక్ష్యం అది నిజమైన సాక్ష్యమా? ఈ సాక్ష్యం నిజమైన సాక్ష్యమా? ఎవరైనా ఎక్కడైనా ఈ సాక్ష్యం ఎప్పుడైనా విన్నామా? మానవ హృదయము ఘోరమైన వ్యాధి గలది అనేది దాంట్లో మినహాయించబడింది. ఎవరైనా పెద్ద సేవకులైనా చిన్న సేవకులైనా, పెద్ద విశ్వాస అయినా చిన్న విశ్వాస అయినా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ అక్కడ మానవుడే కనుక ఆ హృదయాన్ని ఒక్కసారి బయట పెట్టి దీని మీద నేను జయించాను అని చెప్పగలిగేవాడు. మన బ్రతికున్నంత కాలం నీ భక్తి కొనసాగించండి. బ్రతికున్నంత కాలంలో నీ భక్తిని కొనసాగించండి. అర్థమవుతుందమ్మా? సమాధానం స్వార్థమా? ఎక్కడయా నోటి మీదే జయం లేదు, ఈ హృదయం మీద ఎక్కడ జయం వస్తుంది? దీని మీదే జయించలేకపోతున్నాను నేను, నన్ను ఓడించేస్తుంది లోకము, నేను ఇంకా హృదయం మీద ఎక్కడ జయం అని అన్నామా? చెప్పండి చెప్పండి. మౌనంగా ఉంటున్నావు, ఏమంటున్నా? శ్రీదేవి పాపం ఏమి మాట్లాడుతున్నా, ఎన్ని అంటున్నా కానీ పాపం అలాగనే ఉంటున్నాను. ఏమా చూస్తారా? ఇప్పుడు మనకు జయం కావాల్సింది ఏది? మైనస్ లో ఉన్నావా లేదా? సో మనం రీచ్ అవ్వాలంటే, భక్తికి రీచ్ అవ్వాలంటే, పరిశుద్ధతకి వెళ్ళాలంటే, దేవునితో ఐక్యపరచబడి సమాధానం కలిగి ఉండాలంటే హృదయంలో ఉన్న దాని మీద ఇది సింపుల్. అసలు ఒక దెబ్బ కొడితే రెండో చెప్పు చూపించమని చెప్పాడు, ఒక మైలు రమ్మంటే 2 మైలు రమ్మన్నాడు, 5 వస్తామంటే అంగీ కూడా తీసేసి ఇచ్చే మనం అది సింపుల్. నీకు అది సింపుల్. ఒక మాట అంటే పులహారం వేసుకున్నట్టుగా ఉంది అని చెప్పేసి వేసేసుకున్నావు. నాకు పులహారం వచ్చేసింది అన్న, ఘన సన్మానం జరిగింది. దేవుడు నిన్ను సన్మానించాలి. పూలదండ తీసుకెళ్ళి కప్పుకొని వేసేసామనుకోండి, శాల్వా తీసుకుని కప్పేసామనుకోండి, ఎవరు అప్రిసియేషన్ అది? మనుషులు. దేవుడు నిన్ను దేవుడు హృదయ పరిశోధకుడు. ఏ దోషము ఆయనకి కానరాలేదు అని ఎవరి గురించి మాట్లాడినమ్మా? ఏ దోషము కానరాలేదు. కనుక మనం దీని మీద పోరాటం, ఇది మంచో మరి కాదో, ఇంత లోతైన విధానాలు ఉన్నాయో లేవో మరి నాకైతే తెలియదు, ఈ బట్టి ఎవరు చెప్పరేమో అంతా అని అనుకుని ఆ హృదయాన్ని అలాగనే ఉంచేసేసి పైన మాత్రం ఉంది అనుకున్నామా? అవును. మరి ఆ విషయంలో నా హృదయం కూడా శుద్ధి చేసుకున్నాను, కృతజ్ఞత కూటాన్ని పెట్టుకుంటాను, ఒక స్తుతి కూటం పెడదాము అని అనుకున్నాము. ఆ సాక్ష్యాన్ని చెప్పి
Once upon a time I was like that, but now I purified in my heart అని చెప్పగలుగుతామా? అది వాస్తవా కాదా? అంటే ఇక్కడ ఈ మొదటి వచనంలో ప్రభు చెప్పిన మాట, యెహోవా చేతిలో రాజు హృదయము రాజు అంటే ఒక దేశానికి ఒక అధిపతి, ఆయన ఒక గొప్పవాడు, ప్రధానుడు. రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది, నీటి కాలువ వలె. ఆయన మనస్సులో ఏదొస్తే అది చెప్పండి. ఆటంకం ఉందా? లేదు. ఏ రోజు రాజు ఒక మాట చెప్పాడు శాస్త్రాలు, మరి ప్రవక్త కదా ఆయన యోహాను, దేవుని చేత ఆ గర్భము, ఎలిజబెత్ గర్భంలో వేసింది ఎవరు? దేవుడే, ప్రవక్త. అంత సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభుకి ముందు పంపబడినటువంటి ఒక దూత ఎవరు? యోహాను. సరసాలలో ఉన్నాడు. ఆయన కేవలం నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు అంటేనే తీసుకెళ్లి సరసాల్లో వేసేసారే. అవునండి, చేసిన పొరపాటే చెప్పితేనే రాజు కనుక తీసుకెళ్ళి ఏం చేశాడు? సరసాల్లో వేసేసారే. శిరస్సును ఛేదించేసి తీసుకొచ్చి పెట్టారు. ఒకవేళ మానవుడు తన హృదయంలో, అంటే నేను అదే ఆలోచించుకుంటా ఉన్నాను, ప్రభా గొప్ప దేవుడు కదా నాయన, ఎన్నో విషయాల్లో చేయనిస్తున్నావు కదా, మాకు అది కావాలంటే ఇస్తున్నావు, ఇది కావాలంటే ఇస్తున్నావు, ఇది కావాలంటే ఇస్తున్నావు, అది కావాలంటే ఇస్తున్నావు. ఆ విషయంలో మనం సాక్ష్యం చెప్తున్నాం కదండి, ఆ విషయంలో సాక్ష్యం చెప్తున్నాగా. అసలు దేవుడు శరీరానికి ఇంత క్షేమమునిచ్చే దేవుడు, అసలు మనస్సు అనేది ఒకటి ఉంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంది, హృదయం అనేది ఒకటి ఉంది. మనిషికి అది కనబడనిది, కనబడని దానికి కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. వాటి మీద జయం కోసము మనం ప్రార్థన చేస్తే వాటి మీద జయం ఉందా? అది ఏదైనా నేను జయించాను అని చెప్పగలవా? ఒక విషయంలో కొంచెం ఏదైనా కానీ మళ్ళా తగ్గిపోతూనే జరుగుతుంది. అది నిజమైనటువంటి మార్గమే కదా. అవును, కనుక ఏదైనా ఒకటి మనం మనస్సులో కూడా, అంటే ప్రేమించడం అనేది, ఒక వ్యక్తిని ద్వేషించాము, అతను సమాధాన పడ్డాం, మార్మస్ పొంది సమాధాన పడ్డాం, రియల్ సమాధానమేనా అది? ఆ దోషం, లోపల దోషం తొలగిపోయిందా? పైన అమ్మా, అవునా కదా? పైపైన సమాధానమా, లేకపోతే నిజంగా దోషం తొలగిపోయిందా? లోపల క్షమాపణ అడిగావా లేదా? అందుకని హృదయపూర్వకంగా దేవుని వాక్యం పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను పూర్ణంగా పోయిందా? అసంపూర్ణమా? సంపూర్ణమా? అసంపూర్ణమా? సంపూర్ణమా? అసంపూర్ణ, వాస్తవంగా అసంపూర్ణమే. గొడవలు వచ్చినాయి ఎవరికి? నాకు నా భార్యకి గొడవ వచ్చింది అనుకోండి, మేమిద్దరమే గొడవ వచ్చింది. హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పగలనా?
పై మాటకి నలుగురు మధ్య క్షమించమ్మా అని అర్థమా? హృదయపూర్వకంగా నన్ను క్షమించాలంటే అది హృదయపూర్వకంగా శుభ్రంగా కడగబడింది కదా. ఇక ఆ మచ్చ, ఆ వాసన, ఆ డాగు, ఆ ముడత, ఆ కళంకము ఉందా? కొంచెం ఉందా? కొంచెం ఉందా? కొన్ని సంవత్సరాలు కూడా జ్ఞాపకం అది తొడవబడినప్పుడు, అది తీసివేయబడినప్పుడు, అది చచ్చిపోయినప్పుడు, అది లేకుండా పోయినప్పుడు, అది ఇక లేదు కదా అని అనుకున్నప్పుడు అది జ్ఞాపకంలోకి రాదు కదా. అది దేవుడిచ్చే విజయం. పిల్లలు 10 మంది ఉన్నాం, మనం 10 మంది ఉన్నాం. 10 మంది కూడా అలాంటి విజయాన్ని సాధించగలిగినప్పుడు లోకము నిజంగా పౌలు చెప్పినట్టుగా గంటలాగే కనపడుతుంది. లోకం ఎలా కనపడుతుంది? లోకాన్ని ప్రేమించలేదు అసలు. కానీ మనం లోకంలో ఉన్నాం, కానీ భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తిగా ఉన్నాము, భక్తి కలిగిన ఒక విధంగా వేషం వేసుకున్నామా అనడానికి కూడా కారణాలు. ప్రార్థన చేసుకున్నామా, ప్రార్థన చేస్తున్నాం, అలానే ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది ఏం చేస్తారు, పోగులు పెట్టుకోరు, ముక్కులు పెట్టుకోరు, చోరికి పెట్టుకోరు, దండలు వేసుకోరు, గాజులు వేసుకోరు. చూస్తే ఎలా ఉంటారు? తెలుపు అంతా తెలిపే, శరీరం అంతా తెలిపే. మాట దగ్గరికి వచ్చేకి ఎలా ఉంది? మాట దగ్గరికి వచ్చేలాగా ఎలా ఉంది? పెట్టింది. మాట కూడా నునుపే ఉంది, తెలిపే, నునుపే. మాట నునుపే, శరీరము తెలిపే. హృదయం దగ్గరికి వెళ్ళాక ఏమైంది? అవును కదా. మనం హృదయం దగ్గర నుంచి వద్దామా, లేకపోతే శరీరం దగ్గర నుంచి వెళ్దామా? హృదయం దగ్గర నుంచి వద్దామా, శరీరం దగ్గర నుంచి వద్దాం? శరీరం జనాన్ని కనపరుచుకోవడం అంతా వైట్ అంతా వైట్ అండ్ వైట్. ఎప్పుడు చేరా వైట్ అండ్ వైట్, ఇవి వైట్ అండ్ వైట్ వేస్తూ ఉంటాడు, ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. మంచిదే, బట్టల్లో వైట్ కాదు, శరీరంలో ఆభరణాల్లో ఏమి వేసుకోకపోయినా చూస్తూనే దేవుని బిడ్డగా కనపడుతుంది అని అనుకుంటారు. మాటల్లోకి వచ్చేళ్ళకి అంటే క్రియారూపానికి వచ్చినప్పుడు, మాటల్లో మాట్లాడేటప్పుడు ఆ మాటను బట్టి, ఇక్కడ మనం నిన్న చదువుకున్నాం కదా, వాడు మాటను బట్టి వాడు మూర్ఖుడు ఏదో తెలిసిపోద్దానని నన్ను చదివమ్మా. బాలుడు సైతం 11 వచ్చింది 20 బాలు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియదు. తన చేష్టల శుద్ధమైనదో కాదు. బాలుడు సైతము అంటే బాలుడు సైతము అంటే పెద్దవాళ్ళు. బాలుడికి ఎక్కువ తెలుసా, పెద్దవాడికి ఎక్కువ తెలుసా? బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో శాస్త్రవాదం తెలిసిపోతుంది కదా. ఇక్కడ బట్టలు వేసుకున్నంత మాత్రాన సర్టిఫికేట్ వస్తుందా?
ఇక్కడ అట్లాగా బాలుడు కూడా అక్కడ పెట్టాడు. పెద్దోడు కాదు, బాలుడికి ఏం తెలుస్తుందండి? బాలుడు చిన్నపిల్లలకి ఏమైనా తెలుస్తుందండి? చెప్పడం ఏమైనా అవుతుందా? చిన్నపిల్లలకి ఎంత పిల్లలకి పిల్లలిద్దరు కూడా వాళ్ళిద్దరూ ఆడుకుంటా ఉంటారు. వాళ్ళు ఏంటో తెలియదు, ఏంటంటే ఆడుకుంటా ఉంటారు. అలా వాళ్ళకి ఏం తెలియదు. కానీ మన చేష్టత వల్ల యథార్థమైందో కాదో, మంచో చెడు అనేది తెలిసిపోతాడు. అంత లోతుగా రాశారండి బైబిల్లో మాటలు. మరి హృదయం దగ్గరికి వెళితే అది గమనించగలిగే స్థితి కావాలి మానవుడి. అంటే తన పొరపాటును గ్రహించగలిగే స్థితి. అప్పుడు ఆ పొరపాటు మీద జయశీలుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునిని ప్రభా ఇవన్నీ ఉట్టిటి కానీ ఇవన్నీ ప్రభా అది కావాలి. అసలు మూలమైన ఏంటి? యెహోవా ఆత్మలను పరిశోధించును. హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఆయన దృష్టికి హృదయము పవిత్రముగా ఉండాలి. నా హృదయాన్ని పవిత్రపరుచుకున్నాను, నా దోషమును పాపమును పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకునదగిన వాడు. అంటే పాపం పోయిందంటే పాపంతో పాటు పాపపు ఆలోచన కూడా. అమ్మా ఆలోచన పోయిందా? మన ఆలోచన ఉందే, ఆలోచన కూడా ఏమైపోవాలి? అబ్బా ఈ భక్తి ఎవరు ఇది ఉన్నంతవా? అసలు నిజంగా ఉన్నంతవా? ఇది కొత్తగా మీరు ఏమన్నా క్రియేట్ చేసి పెడుతున్నారా, లేకపోతే ఉందా నిజంగా అనుకున్నావా? ఆలోచిద్దాం. అంటే దేవుడు అంతరంగములో పరిశుద్ధతను కోరువాడు. అంతరంగములో అన్నాడా లేదా అని దావీదు అంటున్నాడు. అంతరంగంలో సత్యాన్ని కోరే దేవుడు మన దేవుడు. అందుకని అయ్యగారు మన పరలోకానికి వెళ్ళామయ్యా, మన పరలోకానికి అందరినీ పరలోకానికి వెళ్తాం. ఇంత సంఘం కట్టాం కానీ 50 సంవత్సరాలు సర్వీసులో ఎంత సంఘాన్ని కట్టాం కానీ పరలోకానికి వెళ్తారా లేదా నాకు దిగులు పడుతున్నాను. ఎందుకని ఆయన భక్తిలో లోతుల్లోనికి వెళుతూ లోతుల్లో టీచ్ చేస్తున్నారు కనుక అర్థమవుతుంది. అమ్మో భక్తి యొక్క లోచంతో అర్థమవుతుంది. ఈ హృదయాలు సరవుతున్నాయా? ఈ వాక్యం ద్వారా ఈ హృదయాలు సరవుతున్నాయా? పైపైనే సరవుతున్నాయా? అది ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు ఏ జయం కావాలి? సమాధానం పడ్డామా అని అంటే మొన్నటిదాకా సమాధానం పడి మొన్నటిదాకా బాగానే ఉంది. వాళ్ళు వీళ్ళు భార్య ఇద్దరు బాగానే ఉన్నారు. సామ్రాజ్యం గారు ఇద్దరు బాగానే ఉన్నారు. సామ్రాజ్యం గారు బాగానే ఉన్నారు. ఈ సంవత్సరం బాగున్నా, వచ్చే సంవత్సరానికి ఏమైపోయారు? ఇక్కడ సుజాతాను సువార్తమ్మ బాగానే ఉన్నారు. ఏమయ్యారు అంటే శుద్ధ హృదయంతో క్షమాపణ జరిగిందా? అక్కడ పాప క్షమాపణ అనేది శుద్ధ హృదయంతో కడుపుతున్నామా? పశ్చాత్తాపం జరుగుతుందా? అలాగా కడిగి వేస్తున్నామా? అది లేకుండా వాసన లేకుండా చూస్తున్నామా? అలా ఎవరు ఉంటారయ్యా? అలాగా ఎవరు ఉండరు. మరి ఎట్లాగా? అంతరంగములో సత్యము కోరు, పరిశుద్ధతను సత్యాన్ని కోరుతున్నాడు దేవుడు.
అందుకని ఇప్పుడు మన అంతరంగానికి వెళ్ళిపోయాం. ఇక అంతరంగానికి వెళ్ళాం. బాహ్య సంబంధమా అండి? ప్రేమించడం అంతా స్వార్థ ప్రకటించడంలో భక్తులైపోవారు. స్వార్థ ప్రకటించడంలో భక్తులైపోవారు. విగ్రహాలు తీసేసినంత మాత్రాన భక్తులు అవ్వరు. దొంగతనాలు చేయకుండా ఉన్నంత మాత్రాన, ఇంకా సినిమాలు సిగరెట్లు దాకుండా ఏదో పొరపాట్లు లోపల ఉన్నాయి చేయకుండా ఉన్నంత మాత్రం భక్తులు కారు. అంతరంగంలో ఎలా ఉంది అది అడుగుదాం దేవుణ్ణి. అది ఘోరమైనటువంటి అపవాది కూడా అదే కావాలని కోరుతున్నాడు. అది హృదయాన్ని మోసపుచ్చటానికి తానే కోరుతున్నాడు. ఎవరు? దేవుడు. అంతరంగంలో సత్యాన్ని నాటడానికి దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఏదైనా చేసుకో, ఏదైనా మానేసి నువ్వు ఏదైనా చేసుకో, నీ హృదయం పాడు చేసుకోయా. పాడు చేసుకున్నది ఏం పాడు చేసుకున్నాడు అపవాది? మనసు పాడు చేసుకున్నాడా లేదా? అదే నేను చేసుకున్నది, అది నువ్వేం చేయని అవసరంలా, ఏం కాదు. ఇది పాడు చేసుకో చాలు, నా దగ్గరికి వచ్చి చాలు. ఇది పాడు చేసుకుంటే చాలు, నాతో ఉండిపోతాను. ఇప్పుడు మనం ఆ విషయంలో దేవుని సన్నిధిలో ప్రతి మనిషి కూడా నేను పవిత్రుడను అని చెప్పుకోనేవాడు ఎవరును లేరు అని ఉంది. మరి ఇప్పుడు దీని మీద జయం వస్తుందా రాదా? అది పోయిందా లేదా? ఆ మచ్చ పోయిందా లేదా? అది పుట్టినట్టుగానే ఉందా? ఆ పుట్టుమచ్చలాగానే ఉందా? లేకపోతే దాన్ని తీసేసామా? అమ్మా ఆపరేషన్ చేయాలి కదా. ఆపరేషన్ చేస్తే అక్కడ ఇంకో మచ్చ పడుతుంది. అవునా కదా? ఆ మచ్చని తీసేయాలని ఆపరేషన్ చేస్తే అక్కడ ఇంకో మచ్చ పడుతుంది. అందుకని చిరతపురి తన మచ్చలను మార్చుకొనగలరా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? మార్చుకోగలడు వల్లబడిన అట్నాగైతే పాపం చేయువాడు మేలు చేయటానికి వల్లబడుతుంది అన్నాడు. మచ్చలను మార్చుకోలేము కనుక ఆ హృదయాన్ని మార్చగలిగినటువంటి దేవుడు, హృదయాన్ని మార్చగలిగిన దేవుడు. వ్యాధులు స్వస్థపరిచే ఇప్పుడు చెప్తామండి. అమ్మ ప్రార్థన చేసి, అయ్యగారు నేను ప్రార్థన చేస్తే తగ్గిపోయిందయ్యా, నాకు ఇట్లా వచ్చిందయ్యా అని సాక్ష్యం చెప్తాం కదండి. సాక్ష్యం చెప్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ గారు మందు ఇచ్చారు, ప్రార్థన చేస్తే దేవుడే స్వస్థపరిచాడు అని చెప్పారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా హృదయం ఇలా ఉంది, నాకు ట్రీట్మెంట్ కావాలండి, బాగు చేస్తారా అని అంటే అమ్మా హాస్పిటల్ లేదు, చేసేది లేదు. మరి దేవుడు కోరేది ఏంటి? ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, చెప్పండి, పరలోక రాజ్యము వారు దేవుని చూచెదరు. అవునా కదా? అవునా కదా? మరి శరీరము అంతా శుభ్రంగానే ఉంది, పాపం అసలు చేయట్లా. హృదయం అలా పెట్టుకొని చచ్చిపోయామనుకోండి, పరలోకానికి వెళ్తామా? ఇప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. క్షమాపణ కూడా ఎలా అడగాలంట? హృదయపూర్వకంగా. అంటే
హృదయపూర్వకంగా క్షమాపణ అడిగాం, హృదయపూర్వకంగా క్షమించేసాం. క్షమించినప్పుడు క్షమాపణ పొందాము, క్షమించేసాం అనుకున్నప్పుడు ఇద్దరి మధ్య ఇంకేముంటుంది? ఆ పాతది జ్ఞాపకం రాకూడదు. ఇంకా మనిషి చూడంగానే ఆ పాతది జ్ఞాపకం పైన మన ప్రార్థన ఉండటం కాదు, లోపల కూడా. చెప్పండి అమ్మా, అంతేనా? వాస్తవేనా చెప్పేది? లోపల అంటే నేను మనిషిని, నా మనసులో ఉన్నది కూడా నేను చెప్తున్నా, నీ మనసులో కూడా అదే ఉంటుందని అనుకోని చెప్తున్నా. అర్థమైందా ఏమ్మా? మనస్సు కదండి, మనిషి కనుక మనస్సులో ఉన్నది ఇలా ఉంటుందేమో, అది మీ మనసులో కూడా అలా ఉంటుందేమో అని అనుకొని చెప్తున్నా. అది శాశ్వతంగా దూరం అయిపోయిందా లేకపోతే పైన? అర్థం చెప్తుంది ఏంటమ్మా? మరి ఉండకూడదని చెప్తుంది బైబిల్. ప్రార్థన జయం. అప్పుడు ప్రభా, నాకు ఈ హృదయం మీద, ఈ తలంపు మీద, ఈ విషయంలో జయం లేదు కనుక దేని మీద నాకు జయం దయచేయి అనే పోరాటంలో పోరాడి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకా ఏదైనా వాక్యం చూపించి మనల్ని మెలుకొల్పుతాడేమో, ఇంకా ఏదైనా వాక్యం చూపించి మనల్ని బలపరుస్తాడేమో, మెలుకొల్పుతాడేమో. అయితే దేవుడు మన బిడ్డలైన వారిని విడిచిపెట్టడు కదా, ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి దేవుడు, మన ఆత్మల్ని రక్షించడానికి ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి దేవుడు. దాని మీద జయము మనకి ఏ రీతిగా జయాన్ని చూపిస్తాం. అయితే ఆ మనసు లేకుండా వాస్తవంగా చిన్న చిన్న అన్నీ ఉన్నాయనుకోండి, ఏదన్నా ఒకటి మానేయాలి అనుకున్నాం, దాని మీద మనసు లేదు, మనసు తీసేసుకున్నాం దాని మీద. అసలు మనసు పైపాట్లుగా అంటారు కొన్ని మాట, నీ మీద మనసు లేకుండా చేసేసుకున్నాను నేను. ఎందుకంటే నువ్వు చేసిన పనులకి నీ మీద మనసు అసలు తీసేసుకున్నా నేను అసలు అని అంటారు కదా. అంత ఎందుకు తీసేసుకోలేవు లోపలిది? ఇదైతే తీసేసుకుంటున్నావు కదా. అంటే ప్రేమించే దాంట్లో తీసేసుకున్నావా, ద్వేషించే దాన్ని మాత్రం పెట్టుకున్నావా? అలాగనే అమ్మా, ప్రేమించే దాని విషయంలో నీ మీద మనసు లేకుండా తీసేసుకున్నాను నేను. ఎప్పుడో తీసేసుకున్నాను నేను నీ మీద మనసు అన్నారా? ఎప్పుడో ప్రేమను తీసేసుకుంటున్నాం, కానీ ఆలోచనలో మనస్సుని, ఆ పాపము మనస్సుని తీసేసుకోలేమే. అది కోటల్లా ఎంత తీసేసుకోవాలన్నా కానీ, ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినాను కానీ నలుపే కానీ తెలుగు రాలేదా అని గమనసత్వం. కనుక మరి దేవుడు మార్చడా? ఆత్మీని పవిత్రుడిగా మార్చడా? మరి లోపల భాగం అంతా అపవిత్రంతో ఉండి పై భాగం అంతా పవిత్రంగా ఉంటే అది వేషమా? ఇప్పుడు మనం చేసే భక్తి వేషమా? వచ్చింది కనుక ఇప్పుడు ఇదంతా కనుక అయితే మనకి జయశీలను కాగలడానికి అవకాశం ఉందా లేదా? దేవుడు దాన్ని పట్టుకోవడానికి. అందుకని జ్ఞానేవాడి లోతు నీళ్ళు అంటే నీళ్ళు నన్ను చదివిన మాట ఏంటన్నా అందులోనే ఉన్నా.
నీళ్లు వంటివి. వివేకము గలవాడు, అది వివేకము గలవాడు దానిని పైకి చేరు. వివేకము కలిగిన వాడు దానిని పైకి చేరును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నది వివేకమంటున్నాడు. దాన్ని బయటకి అసలు ముఖ్యమైన దాన్ని, అసలు భక్తి ఇంకా లోటు ఎంత ఉంది, దాని లోటు ఎంత ఉంది, దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అప్పుడు సమీపం అవుతాం. దాన్ని బయటికి పైపైన అంటే లోపల ఎంత ప్రేమ చూపిస్తున్నామో బయట అంత ప్రేమ చూపించగలుగుతాం. బయట అంత ప్రేమ చూపిస్తున్నాము, లోపలంతా ప్రేమ చూపించగలిగితే అప్పుడు హృదయ భౌతిక రెండు కూడా ఏకతత్వం అయింది, ఏకత్వంలోనికి వచ్చింది. ఈ ఏకత్వం ఏమవుతుంది? మరొకతో జతపరచబడినప్పుడు అక్కడ ఇద్దరిది కూడా ఏకత్వం కావాలి. అందుకని ప్రభు నీవు నేను ఏకమై ఉన్నట్లుగా, ప్రభా తండ్రి నేను ఏకమై ఉన్నట్లుగా నీవు నేను ఏకమై, దేవా వీరు ఏకమై ఉండాలని నేను కోరుచున్నాను. మనకి ఏకం అవ్వాల్సింది ఏంటి? మనకి ఏకం అవ్వాల్సింది ఏంటి? నీ మనస్సు, నీ శరీరము ఏకమవ్వాలి కదా. మొట్టమొదటిగా నీ మనస్సు నీ శరీరమే భిన్నంగా ఉంది అని చెప్తున్నాడా లేదా పౌలు? శరీరానికి మనస్సు, మనస్సుకు శరీరం, ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మ ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటుంది అని చెప్పారు. అలానే మనం కూడా అలా ఉంటున్నాము కనుక దాని మీద ఫోకస్ చేద్దాం. భక్తి విధానాలు ఏమండి చేద్దాం. అమ్మా అమ్మో నీరసం వచ్చేస్తుందా? మా వద్దు నాయనమ్మా, ఈ పనులు వద్దు నాయన, మేము ఏదో ఒకటి చేసుకుని పోతాం అన్నా నీరసిపోదామా? ప్రాక్టీస్ చేద్దాం, మేము అడుగుదాం. దేవుడు చేయలేని వాడు మాత్రము కాదు. దేవుడు చేయలేని వాడు మాత్రం ఆయన చేస్తాడు. కనుక ఆయన ఉండి మన హృదయాన్ని శుద్ధపరచుకోవడానికి దీని మీద నాకు జయం కావాలి ప్రభు అని అడిగితే అప్పుడు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఉంటాయి, కానీ అవి మనం చెప్పలేము. పొట్ట ఊసిళ్ళు వస్తాయి, పొట్టలో నుంచి ఊసిళ్ళు వస్తాయి చూసారా, అట్లా వస్తాయి. లోపల తలంపులు వస్తాయి. ఏదో మరి అది ఎందుకు పెట్టాడో దేవుడు. ఊసిళ్ళు మరి ఎప్పుడెప్పుడు పడతాయో, ఎప్పుడెప్పుడు అవుతాయో, ఎక్కడ పడతాయో అది ఒక కాలమ వాటికి. ఆ కాలంలోనే అంతదైపోయిందా? అది అప్పుడే పుట్టి అప్పుడే అంతదైపోయిందా? ఏమో దానికి ఆశ్చర్యమే, అది మనకి తెలియదు. మరి ఊసిళ్ళు అప్పుడప్పుడు పుడితే అప్పుడప్పుడు పెద్ద అయిపోతే అప్పుడప్పుడు వచ్చేస్తాయి అని చెప్పారు. నాకు మాత్రం అనిపించింది అప్పుడప్పుడు పుట్టి అప్పుడు పెరిగి అంతా అంతా చచ్చిపోతాయి. కనుక మనలో ఆ తలంపులు కూడా అలాగే ఒకవేళ ఒక మాదిరి దేవుడు వాటిని పెట్టేడేమో
వాటన్నిటినీ సమయం వచ్చినప్పుడు వాటన్నిటినీ తీసుకెళ్ళి మొత్తం సంకరిస్తాడు. పవిత్రమైనటువంటి స్థితి దేవుడు మనకి ఇస్తాడు, పవిత్రమైనటువంటి మనస్సు ఇస్తాడు, పవిత్రమైన కన్నులు ఇస్తాడు, పవిత్రమైన నేను చదువుకున్నాం కదా. యెహోవా కలిగి చేస్తే ఏమండి కనుక సరే టైం అయిపోయింది, ప్రార్థన చేసుకున్నాం. ఒక చిన్న ప్రార్థన చేయండి. వెళ్ళిపోవాలా? సరే, చిన్న ప్రార్థన ఎవరైనా చేస్తారా? చేయమంటారా? మంచిది. అయితే మీరందరూ చేసుకొని మీ సబ్జెక్ట్ అర్థమైంది కదా, డీప్ లో వెళ్ళిపోయింది కదా సబ్జెక్టు, అర్థమైంది కదమ్మా. మీరు మామూలుగా ఇంటర్నల్గా ఏకాంతంగా దేవుని దగ్గర పెరుగులాడట ఆ పని చేయండి. ఈ మాటకి నేను చెప్పకపోతే ఒకవేళ నేను నేరస్తులేమో అవండి. కనుక మనమందరం నేరస్తులు కాకుండా ఉండడానికి దయగల దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమగల దేవుడు కనుక ఆయన క్షమిస్తాడు. ఆమె జయించాడు అనుకోండి, అబ్బా లోకాన్ని జయించిన దేవుడు మనకి జయించాడంటే దాన్ని జయించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటాం మనం. మరి దీన్ని జయించేసాను నేను. ఒక రాజు జయిస్తే ఎంత జయపతాకాన్ని ఎగరేస్తాడో, ఒక మనస్సుని జయించగలిగినప్పుడు ఈ బైబిల్లోనే రాయబడింది ఈ మాట, తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు పట్టణము పట్టుకుని వాడి కంటే పరాక్రమశాలి, తన మనస్సుని పట్టుకునేవాడు శ్రేష్ఠుడు. అంత జయం ఏమండి, అంత జయం అని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తిమంతుడైన దేవుడు, నీ పోలిక ఇచ్చినావు, నీ స్వారూప్యం ఇచ్చినావు నాయన. నీ బిడ్డలుగా మమ్మల్ని ప్రేమించారు. అంతరంగములను పరిశోధించే దేవుడు అయి ఉన్నావు. అంతరంగంలో సత్యమును కోరే దేవుడు అయి ఉన్నావు. క్షమాపణలు అడుగుతున్నాను కానీ ప్రభా, లోపల మాత్రము ఇది గూడు కట్టుకునే ఉంది విషము. ప్రభా, కక్ష, వేదము, కలహము, ద్వేషము అనేవి అవి పూర్తిగా పోలేదు ప్రభా. కలహంతోనే ఉంది. పై మాటకి పెదవులతో క్షమాపణలు అడుగుతున్నాము. లోపల దాగి ఉన్నది, లోపల దాగే ఉన్నది ప్రభువా. దేవా, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. అందరం కూడా నాయన ఈ సత్యాన్ని గ్రహించిన వారమై ఉండి ప్రభా, దాన్ని సంపూర్ణంగా జయించడానికి మీరు చెప్పారు. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఒక నాయన శాస్త్రి వచ్చి అడిగినప్పుడు మీరు చెప్పిన మాట, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ప్రభా నీ దేవుడైన యెహోవాను ప్రేమించటమే, అలాగే నీ పొరుగువాన్ని ప్రేమించటమే, నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం అనేది అని ఈ 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు సంక్షిప్తమై ఉన్నవని ప్రభా మీరు చెప్పారు. అలాగా పూర్ణంగా మేము పూర్ణమైనటువంటి హృదయంతో ప్రభా ప్రేమించమన్న ఆ రీతిని బట్టి హృదయపూర్వకంగా నాయన క్షమాపణ అడగగలిగినటువంటి ఆ స్థితి, ఆ పాపము దాని నుండి వెళ్ళిపోవాలి. అది లోపల పనిచేస్తున్న, హృదయంలో పనిచేస్తున్నటువంటి ఆ అవినీతి, ఆ అక్రమము, ఆ తాగి ఉన్నటువంటిది ప్రభా, ఆ ఊసిళ్ళు రేగి అలా చచ్చిపోతాయో అలా చచ్చిపోవాలి ప్రభా. అలా చేసుకోవడానికి మేమందరం కూడా ప్రార్థన చేసుకునే ఆ భాగ్యము మాకు దయచేయండి నాయన. ప్రభా, మీరు మాట్లాడారు, కొన్ని విషయాలు మాకు తెలియదు నాయన. మీ జ్ఞానం ఎంత, ఆకాశములు సింహాసనాశనం గొప్ప దేవుడు, భూమి మీ పాదపీఠం దగ్గర పడి ఉన్నటువంటి మనుషులము, మీ చేత నిర్మాణం చేయబడినటువంటి వారము ప్రభా. నాయన, నీకు విరోధమైపోయిన మనస్సుని అపవాది నాయన దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్నే బాగు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ చేతులకి మా హృదయాన్ని అప్పగించుకొని
ప్రభా మేము జయశీలను కాకున్నట్లుగా సహాయం చేయండి. తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఒక్కొక్కరిని మీరు బలపరచండి, శక్తివంతులుగా చేయండి. ఈ పోరాటంలో నేను జయశీలుడిని అయ్యాను అని చెప్పగలిగే ధైర్యము ప్రభా మా అందరికీ కావలసి ఉన్నది నాయన. అయితే నాయన ఎక్కువ సమయం లోకాన్ని బట్టి కాక ప్రభా మీ పాదాల దగ్గర ఈ సమస్య ఒకటి ముందు పెట్టుకొని దాని మీద నాకు జయం వచ్చేసింది అని చెప్పగలిగే కృతజ్ఞత, ఆ భావము, ఆ సాక్ష్యము ప్రభా అదే నిజమైన సాక్ష్యము. అట్టి సాక్ష్యాన్ని మేము ఇవ్వగలుగుటకు సహాయం చేయండి. మహిమగంతా మీరే ప్రభు యేసునామమున నెట్టుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకు తోడైనగాక. ఆమేన్.